గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 7వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 13వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మీకు ఈ వారం అంతా కూడా సమస్యలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఎటువంటి సమస్య వచ్చినా సరే ప్రతి వ్యక్తికి కూడా సరిగ్గా సమాధానం చెప్పగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారని చెప్పొచ్చు. అందరి దగ్గర ప్రేమ అనురాగాప్యాయతలు పొందగలుగుతారు. ఇతరుల యొక్క సలహాలు స్వీకరిస్తారు. ప్రతి వ్యక్తిని గౌరవిస్తారు. అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. ఈ వారం గొడవలకు దూరంగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఏ పని ప్రారంభం చేసినా సరే ఈ వారం తొందరగా పని పూర్తవబోతుంది. మీకు చాలా రకాల ప్రమాదాల నుంచి, అపాయాల నుంచి, సమస్యల నుంచి మాత్రం తొందరగా బయటపడగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల లేదా చాకచక్యంగా మాట్లాడడం వల్ల, అందంగా మాట్లాడడం వల్ల మీకు అన్ని పనులు ఈ వారం జరుగుతాయి. ప్రతి విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. సులభంగా గ్రహించుకోగలుగుతారు. నేర్చుకున్న విద్యని సక్రమ మార్గంలో వినియోగించుకునే ప్రయత్నం చేయగలుగుతారని చెప్పొచ్చు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ, పెద్దల్ని గౌరవించడం కానీ బాగా కలిసి వస్తుంది. ప్రాణ స్నేహితులతో సఖ్యత పెరుగుతుంది. పరిస్థితుల్ని, ప్రపంచాన్ని, భవిష్యత్తుని బాగా అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు కొనడం, గృహాలు కొనడం, బంగారం కొనడం కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి వస్తువుల కోసం లేదా కుటుంబం కోసం, సంతానం కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్పులు లేదా రుణాలు తగ్గుతాయని చెప్పొచ్చు, మంజూరు అవుతాయని చెప్పొచ్చు. పాత రుణాలు తీర్చగలుగుతారు. బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, అనుకూలమైన మార్పు కనపడుతుంది. మీ పనితీరు అధికారులకు నచ్చుతుంది. దానివల్ల మీకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే డబ్బులు విపరీతంగా సంపాదించగలుగుతారు. డబ్బులు దాచగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, ఇతర దేశాల్లో ఉండే సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, గృహాల్లో మార్పులు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయాణాలు సఫలీకృతం అవుతున్నాయి. వీసాలు మంజూరు అవుతాయి. H1B వీసాలు పికప్ అవుతాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కంగారు పడకండి. విడిపోయినటువంటి ప్రేమికులు అయితే కలుస్తారు. భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం వల్ల, కృషి చేయడం వల్ల చక్కని మార్పు కనపడుతోంది. ఆహార అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రోగాలు తగ్గించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధము, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ వివాదాలన్నీ పరిష్కారం అవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే ఆస్తి వివాదాలు కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నట్లయితే తొందరగా మీకు పరిష్కారం అవుతాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా కష్టపడతారు. కుటుంబం కోసం బాగా ఖర్చులు పెడతారు. పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి. వాటిని తీర్చుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. విద్యార్థులకి అనవసరమైనటువంటి వ్యామోహాలు కనపడుతూ ఉన్నాయి. కొంచెం సెల్ ఫోన్లో గేమ్లు వాడడం తగ్గించుకోవాలి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. అలాగే కాలేజీలో కానీ లేదా స్కూళ్ళలో కానీ మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, స్థాన మార్పులు అనుకూలత కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా చాలా అద్భుతమైనటువంటి పరిణతిని లేదా ఉద్యోగపరంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టగలుగుతారు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దుకోగలుగుతారు. భర్తతో ప్రేమ అనురాగాప్యాయతలు పెరుగుతాయి. వ్యాపారాలను, ఉద్యోగాలను రాణిస్తారు. వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు. లాభాలు పొందగలిగే అవకాశం ఉంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. తీవ్ర ధన నష్టం కనపడుతోంది. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. రాంగ్ ప్రదేశాలు, ఇన్వెస్ట్మెంట్లు కనపడుతున్నాయి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, వృధా ఖర్చులు, ప్రయాణాలు కనపడుతున్నాయి. కుటుంబంలో వ్యక్తులకి అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, ఉద్యోగాల్లో అధిక శ్రమ తప్ప సరైనటువంటి ఎదుగుదల లేకపోవడము, అనారోగ్య సమస్యలు వేధించడము కనపడుతోంది. అలాగే నిరుద్యోగుల ఇంటర్వ్యూల్లో నిరాశ కనపడుతోందని చెప్పొచ్చు. మంచివారిని, కుటుంబ సభ్యులని, ప్రేమించిన వాళ్ళని అపార్థం చేసుకోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి, ఏది చెడు ఆలోచించకుండా మాట్లాడినట్లయితే ప్రతి వ్యక్తితోటి గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని మంచి ఆలోచనలు, మంచి ప్లాన్స్ వచ్చినా అమలు చేయడానికి కష్టమైపోతుంది. అలాగే కొంతమందితో అబద్ధాలు చెప్పడం వల్ల, మోసం చేయాలనుకోవడం వల్ల తిరిగి మీరే ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఉండాలి. మీకన్నా చిన్నవారితోటి, కుటుంబ సభ్యులతోటి, పిల్లలతోటి గొడవలు పడడం మాత్రం మంచిది కాదు. పరువు నష్టం కూడా కనపడుతుంది. జాగ్రత్త. అలాగే అనవసరమైన వ్యక్తులతో డబ్బులు అడగడం కానీ, అప్పులు చేయడం కానీ తర్వాత మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి దుబారా ఖర్చుల కోసం లేదా వేస్టేజ్ వ్యవహారాల కోసం అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు అడగండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంచెం ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారంలో చికాకులు, అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి. అప్పులు చేయవలసి రావడము, ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు సరిపోకపోవడము, ఖర్చులు విపరీతంగా పెరగడము కనపడుతున్నాయి. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. గతంలో చేసిన రుణాలు కూడా
మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, రావాల్సినటువంటి డబ్బులు రాకపోవడము, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ, లేదా సంతానం విషయంలో అనుకూలమైన వాతావరణం లేకపోవడం, మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కూడా మీ మాట వినకపోవడం కనపడుతోంది. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల కూడా నష్టం కనపడుతోంది. భార్యాభర్తలు ఇంట్లో మనస్పర్ధలు, గొడవలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము, వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం కనపడుతోంది. మద్యపాన, ధూమపాన, వ్యసన పనులు కూడా నష్టాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు పోగొట్టుకునే అవకాశాలు కానీ, చెడిపోయే అవకాశాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా చదువుకునే సమయంలో ఏకాగ్రత లోపించే అవకాశాలు, లేదా చదువుకున్న చదువు సరిగ్గా అర్థం కాకపోవడం లాంటివి కనపడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. శ్రమకు తగ్గ ఫలితం లేదు, లేదా ఇబ్బందులు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, విపరీతమైనటువంటి ఆవేదన కనపడుతోంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ కనపడుతోంది. వ్యాపారంలో కొద్దిపాటి చికాకులతో పాటుగా తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. అంతంత మాత్రమే వ్యాపార లాభాలు ఉన్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే, ధనం దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. దాచుకున్న డబ్బులు మీకు ఈ వారం చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. అలాగే ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు. మొక్కలు, వ్యవసాయం పట్ల, మిద్దె తోట వ్యవసాయం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఇతరులకి మంచి చెడు చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తారు. దురలవాట్లని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అనుకూలమైన కాలంగాను ఎదుగుదల, మంచి అవకాశాలు రాబోతున్నాయి. తల్లిదండ్రుల నుంచి ఆస్తి సంక్రమించే అవకాశాలు కనపడుతోంది. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఇబ్బందులు చాలా శాతం తగ్గుతాయని చెప్పొచ్చు. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగాభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో తీరని చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే కనుక తీర్చుకోగలుగుతారు. కొనుక్కోవాలనుకునే వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ప్రమోషన్లు, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా మీరు తీసుకునే కొత్త నిర్ణయాలన్నీ కూడా ఈ వారం చాలా బాగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. బ్యాంకు రుణాలు లేదా హోమ్ లోన్కి సంబంధించినటువంటి అవకాశాలు ఈ వారం బాగా కనపడుతున్నాయి. మీరు తీసుకునే మంచి నిర్ణయాలు ఈ వారం మీ జీవితాన్ని మార్చే అవకాశం కనపడుతోంది. కొత్త వ్యాపార రుణాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. రియల్ ఎస్టేట్లో కానీ, బంగారంలో కానీ, భూముల్లో కానీ, వెండిలో కానీ, స్థిరాస్తులలో కానీ చాలా బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే సంతానం విషయంలో శుభవార్త వింటారు. సంతానం మీద పాస్ అవ్వడం కానీ, లేదా పెళ్ళిళ్ళు అవ్వడం కానీ, ఉద్యోగాలు అవ్వడం కానీ, పిల్లలకి సంబంధించి శుభవార్తలు మీకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. పిల్లల విజయంలో మీరు ఖచ్చితంగా పాల్గొంటారు. ప్రేమికుల మధ్య సంబంధాలన్నీ కూడా బలపడతాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. భార్య భర్తల మధ్య కూడా మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే చర్చించుకోవడంతో పాటుగా సామరస్యంగా పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఖర్చులు తగ్గించుకోవడంతో పాటుగా సామరస్యంగా వ్యవహారం చేసుకోగలుగుతారు. ఒకటే వ్యాపారం కాకుండా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపడం మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి. ప్రయాణాలు చక్కగా లాభిస్తాయి. వ్యవసాయం చేసేటటువంటి వారికి పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో కూడా లాభాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా అనుకూలంగా కనపడుతుంది. విద్యార్థులు కూడా విద్యారంగంలో అభివృద్ధితో పాటుగా విదేశాల్లో చదువుకున్న వారికి పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా మెరుగైన పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు కూడా కనపడుతున్నాయి. స్త్రీలకి భర్తకి మీకు మధ్య రిలేషన్ బలపడుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి, అన్ని రంగాల వ్యాపారస్తులకి ఇక్కడ కలిసి వచ్చే కాలంగా కనపడుతుంది. లోహ, యంత్ర, ఇనుము రంగాల వారందరికీ కూడా ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వారికి వారం శుభప్రదంగా ఉంటుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ